ఆ రోజు నిరుద్యోగ జేఏసీ వాళ్ళు ఈ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అంశాల మీద పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నాం, మీరు రావాలి అంటే కేటీఆర్ గారి సూచన మేరకు నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను ఆ ప్రెస్ క్లబ్కు వెళ్ళి అన్యాయం జరిగిందని ఆ బాధితుల పక్షాన నేను వాదిస్తే వాళ్ళ సమస్యలను ఎత్తి చూపితే నా ప్రెస్ మీట్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని ఓడిసిపట్టి ప్రతి అక్షరాన్ని విశ్లేషించి 4 పేజీలు ప్రశ్నలు తయారు చేసి దీన్ని నాకు నోటీస్గా పంపుతారు. ఇంత శ్రద్ధ మీకు అభ్యర్థులకు న్యాయం చేయాలనే దాని మీద ఉండుంటే నిజంగా టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎంతో కొంత న్యాయం జరిగేది. నాకు పంపినటువంటి నోటీస్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ ఆస్పిరెంట్స్ ఎలుగెత్తి చూపుతున్నటువంటి అంశాలను పరిష్కారం చేసే దాని మీద దృష్టి ఉండుంటే చాలా బాగుండేది.